గచ్చిబౌల్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పరిచిన ఈరోజు భారతీయ జనతా పార్టీ సంయుక్త మోర్చాల సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా బండి సంజయ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రన్న గారి అధ్యక్షన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో జేపీ నడ్డా గారి అధ్యక్షతన ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ యొక్క రాజ్యాంగం ఒక అంశం ప్రకారము ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. గత 6 సంవత్సరాల క్రితం జరిగిన సభ్యత్వ నమోదు భారతదేశంలోనే అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా ప్రపంచ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా 19 కోట్ల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో దానికి 3 వంతులు 4 వంతులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని జేపీ నడ్డా గారి అధ్యక్షన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంయుక్త మోర్చాల పదాధికారులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యువమోర్చా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీకి ఈరోజు మా అధ్యక్షుల వారు ఇచ్చిన సందేశం ఏంటంటే, రాష్ట్రంలో ఏదైతే యువతని గత 10 సంవత్సరాలుగా నెలకొల్పుతూ వస్తూ విద్యార్థి సమస్యలపైన నిరంతరం పోరాడుతూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లే కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కావచ్చు, కానిస్టేబుల్ విద్యలో కావచ్చు, ఏదైతే ఎరైజింగ్ వేకెన్సీ 1,67,000 నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే విషయంలో కావచ్చు, మా రాష్ట్ర యువమోర్చా నాయకులు 10 సార్లు పోలీస్ స్టేషన్లే కాకుండా జైలుకు పోయిన తరుణంలో కూడా ఈరోజు యువతని ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక యువత పక్షాన నిరంతరం పోరాడుతున్న ఏకైక యువ సంస్థ ఏదైతే ఉంది అంటే అది భారతీయ యువమోర్చాని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అందుకే మా అధ్యక్షుల సమక్షంలో మేము ఇవాళ రాష్ట్ర పార్టీకి 5 లక్షల మందికి మేము సభ్యత్వం నమోదు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో యువమోర్చా కీలకంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై.